గౌతమ్, అహల్య, అర్జున్, సుభద్ర వీళ్ళంతా కలిసి భానుమతి వాళ్ళ ఊరికి వెళ్తారు. అక్కడ దీపావళి పండుగను జరుపుకుంటూ ఉంటారు. అహల్యకు ముసుగులో ఉన్న మనిషి ఫోన్ చేస్తాడు. ఎందుకు ఫోన్ చేసావని అహల్య కంగారు పడిపోతూ ఉంటుంది. ఇందాక నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇంద్ర చనిపోయాడని చెప్పి పాంప్లెట్స్ వేసి స్వీట్స్ని ఊరందరికీ కూడా పనిచేశాను. ఆ స్వీట్స్లో ఆ పాంప్లెట్స్ ఉన్నాయి. ఊరి జనం అంతా కూడా స్వీట్స్ తింటూ ఇంద్ర చనిపోయాడన్న విషయాన్ని తెలుసుకుంటారు. అప్పుడు మీ ఇంట్లో వాళ్ళ గుండెల్లో బాంబులు పేలుతాయని చెప్పి మాస్క్లో ఉన్న వ్యక్తి అహల్యకు చెప్పడంతో అహల్య టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరోవైపు బుల్లబ్బాయి తన మనిషి ఇద్దరు కూడా ఒక చోట నిలబడి ఉంటారు. అప్పుడు బుల్లబ్బాయి దగ్గర పనిచేస్తున్న అతను బుల్లబ్బాయితో, అన్న వాడెవడో ఫోన్ చేసి చెప్పాడని ఊరంతా కూడా బాంబులు స్వీట్లు పంచుతున్నావు, అసలు ఇది నీ ప్లానో వాడి ప్లానో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే, వాడు ఎవడో కానీ వాడి ప్లాన్ నా ప్లాన్ ఒకటేరా, ఇంద్ర చనిపోయాడన్న విషయం ఇప్పుడు అందరికీ తెలియబోతుంది అని చెప్పి బుల్లబ్బాయి అంటూ ఉంటాడు. మరోవైపు భానుమతి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఊర్లో ఉన్న ఒక ఆవిడ, నమస్కారం భానుమతి గారు, ఇందాకే మీ మనవడు అతని భార్య ఇద్దరూ కలిసి వచ్చి ఈ స్వీట్లు ఇచ్చి వెళ్ళారు, ఇదిగోండి ఈ స్వీట్ తీసుకోండి అని చెప్పి ఆవిడ భానుమతికి స్వీట్ ఇస్తూ ఉంటుంది. ఇక ఆ బాక్స్లో ఇంద్ర చనిపోయిన పాంప్లెట్ కూడా ఉండడంతో భానుమతి ఆ పాంప్లెట్ చేత్తో పట్టుకొని స్వీట్ తీసుకుంటూ ఉంటే గౌతమ్, అహల్య ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ అక్కడికి వస్తారు. మరి ఇంద్ర చనిపోయిన విషయం భానుమతికి ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోతుందో, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.